హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుకిరణ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో అయితే ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేనైతే ఇవి ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే నేను మీకైతే చూపిస్తున్నాను. అలాగే ఇవి ఎలా చేయాలి ఏంటి అనే దాంతో పాటు నేను మీకు కొన్ని విషయం అయితే చెప్పాలి. అండ్ ఏంటి అంటే కొంతమంది మాకు ఇవి కావాలి అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఆర్డర్ పెట్టుకున్న తర్వాత చేసిన తర్వాత మాకు ఇవి వద్దండి, మా దగ్గర అమౌంట్ లేదు అని చెప్తున్నారు. లేకపోతే కనుక మేము వేరే ఛానల్ని విజిట్ చేసామండి, అక్కడ తీసుకుంటున్నామని చెప్తున్నారు. మీరు ఎక్కడ తీసుకోవాలి అని అనుకుంటే అక్కడే తీసుకోండి. మళ్ళీ మాకు కస్టమైజైజ్ చేయించుకున్నాక మళ్ళీ మా దగ్గర తీసుకున్నాక సగం తీసుకుంటాం సగం తీసుకోము, మా వల్ల కాదు మేడం, మా దగ్గర అమౌంట్ లేదు, ఇటువంటివన్నీ కాదండి. మీ దగ్గర అమౌంట్ ఉంటే కనుక తీసుకోండి, లేదు అన్న పక్షాన్ని అయితే ఆర్డర్ పెట్టడమే మానేయండి. అలాగే ఈ ఆర్డర్ వచ్చేసి మనకి ఇన్స్టా నుంచి అయితే వచ్చేసిందండి. మనం ఆఫర్ పెట్టాం కదా, ఆఫర్ మూలాన్ని అయితే మనకి ఇన్స్టా నుంచి వచ్చింది. నాకైతే ఇన్ని రోజులు నాకు రావడం అయితే తక్కువ అండి ఆర్డర్స్. అంటే నాకు లోకల్గా ఎక్కువగా నేను చేసుకుంటాను లోకల్లోను, అండ్ బయట ఆర్డర్స్ అనేవి తక్కువగా వస్తాయి నాకు ఆన్లైన్ ఆర్డర్స్. కానీ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఈ మధ్య బాగానే వస్తున్నాయి. కానీ ఏంటంటే నేను ఆన్లైన్ ఆర్డర్స్ చేస్తాను. కాకపోతే ఏంటంటే నాకు ఒకటే మిస్టేక్ అవుతుందండి. వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు, అడిగి అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నారు, చేస్తున్నారు, తర్వాత మళ్ళీ చేసి చెప్తామండి అంటున్నారు, పెట్టేస్తున్నారు. అది కాక మళ్ళీ రా మెటీరియల్ గురించి మీరు ఎక్కడ తీసుకున్నారు, ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. నేను మీకు ముందే చెప్పాను కదండి, నేను ఎక్కడ తీసుకుంటున్నాను ఏంటి అనేది కూడా నేను మీకు ముందుగానే ముందు వీడియోస్ నావైతే చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. ఎక్కడ తీసుకుంటున్నాను ఏంటి అనేది కూడా నేను చెప్పాను. నేను ఒక 2-3 పేజెస్ నుంచి అయితే తెప్పించుకుంటా. మ్యాక్సిమం 2 పేజెస్ నుంచి ఎక్కువ తెప్పించుకుంటాను ఆర్డర్స్. నాకు బాగా అర్జెంట్ ఎమర్జెన్సీ అనుకుంటే నాకు లోకల్లో దొరికితే లోకల్లో తెచ్చుకుంటాను. మేబీ ఇప్పుడు లోకల్లో కూడా నాకు అవైలబుల్ ఉన్నాయి, తెలిసిన వాళ్ళ ద్వారా నేను తెప్పించుకుంటున్నాను. అండ్ ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ ఆర్డర్ అయితే మనకి ఇన్స్టా నుంచి వచ్చేసింది అన్నాం కదా. ఇవాళ వచ్చేసేసి పెండెంట్స్ అండ్ యూనిజిబుల్ చైన్స్, బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ క్లిప్స్, శారీ పిన్స్ ఆర్డర్ పెట్టుకున్నారండి వాళ్ళైతే. ఆ ఆర్డర్ ఎలా వచ్చింది ఏంటి అనేది, ఎంత వచ్చింది అనేది నేను మీకు మండే వీడియోలో అనేది పోస్ట్ చేస్తాను. అండ్ రేపు శుక్రవారం నాడు లైవ్ అయితే పెట్టుకోవచ్చు మనం. లైవ్లో వచ్చేసేసి నేను చేసిన ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, అవి వచ్చేసి కొన్ని సేల్స్కి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ అలాగే మనకి కిట్ వేర్ బ్యాంగిల్స్ అయితే మన దగ్గర చాలా అయితే అవైలబుల్ ఉన్నాయండి. కిట్ వేరే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కిట్ వేర్ కొంతమంది దగ్గర అవైలబుల్ ఉండవు అనేసి అంటున్నారు. మన దగ్గర అయితే కిట్ వేర్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీకు కావాలనుకుంటే మా దగ్గర అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ ఆర్డర్ వచ్చేసి మనకి ఒంగోలు నుంచి అయితే వచ్చిందండి. అండ్ ఇవాళ అయితే కనుక కొంచెం నాకు మండే అయితే ఆర్డర్ అయితే వేసేయాల. వాళ్ళకి లక్షవారానికల్లా కావాలన్నారు. నేనైతే మండే వేస్తానని చెప్పేసి అన్నాను, సరే అని చెప్పేసి అన్నారు. అండ్ ఈ ఆర్డర్ అయితే కనుక అక్కడి నుంచి అయితే వచ్చేసిందని చెప్పేసాను కదా. అండ్ రేపు లైవ్లో వచ్చేసేసి మనం బ్లాక్ బీడ్స్ చూద్దామండి. బ్లాక్ బీడ్స్తో పాటు మనం ఇయర్ రింగ్స్ చేసినవి, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, శారీ పిన్స్ అండ్ అటువంటితో పాటు బ్రాస్లెట్స్ అన్నమాట. బ్రాస్లెట్స్లో వచ్చేసేసి అండ్ ఇక్కడ చూడండి షీట్ ఓహెచ్పి షీట్ అనమాట. ఈ షీట్ మీద వచ్చేసేసి నేను ఇట్లాగా నాకు ఎక్కువ ఆర్డర్ వస్తే కనుక మొత్తం అంతా ఇలాగా ఒక షీట్ మీద అనేది నేను ఇలా చేసేసుకుంటాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇలాగా నేను ఎవరికి అనేది నేను వీడియో ఎప్పుడు చేసి తిరిగా అయితే చేయలేదు, ఫస్ట్ టైం నేనైతే వీడియో చేస్తున్నాను. ఇవి వచ్చి మొన్న మార్నింగ్ అంటించుకున్నానండి. ఈవినింగ్కి అయితే కొంచెం డ్రై అయిపోయినాయి. నైట్కి నేను నైట్ టైం తీస్తున్నాను, అందుకే కొంచెం డల్గా ఉంటుంది వీడియో అయితే. ఇక్కడ ఇది అయితే కనుక చూసినట్టయితే ఇలాగైతే A4 షీట్కి అయితే తీసేసుకున్నాను. ఈ A4 షీట్కి తీసేసుకున్న మొత్తం అన్నీ మనకి ఎన్ని కావాలంటే అన్ని మోడల్స్ ఇలా A4 షీట్ తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే మీకు తెలుస్తుందని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే పెట్టేశాను. అండ్ ఇవ్వండి ఇట్లాగైతే కట్ చేసుకున్నాను. దీనికి ఎడ్జెస్ అనేవి మనకి ప్రాపర్గా అయితే ఉండిపోతాయి. కానీ నేను ఇదివరకు లైటర్ ఉంటుంది కదండి, లైటర్తో అనేది హీట్ చేసేదాన్ని. లైటర్ మానేసి చాలా రోజులు అయిపోయింది, చాలా రోజులు కూడా కదా, చాలా నెలలు అయిపోయింది నేనైతే లైటర్ యూజ్ చేసి.
అండ్ ఈ కట్స్ అనేవి మనకి చాలా వరకు అయితే కట్స్ అనేవి పోవు. నన్ను అడిగారు ఒకరు, మీరు ఎలా కట్ చేస్తారని చెప్పేసి, మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి అడిగారు అనమాట. వాళ్ళ కోసమని ఈ వీడియో పెట్టడం. నేను ఫుల్ వీడియో పెట్టాలంటే బాగా లాంగ్ అయిపోతుంది. ఈ వీడియోనే చాలా లాంగ్, అండ్ ఇంకా ఆ వీడియో అయితే ఇంకా లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే షార్ట్ అండ్ నేను మేకింగ్ చేసిన వీడియో అయితే చూపిద్దామని చెప్పేసి షార్ట్ వీడియో కాదు, లాంగ్ వీడియో కాదన్నట్టుగా ఇలా అయితే ప్రమోట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇది ఎలా ఉంది ఏంటి, ఈ పెండెంట్స్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది ఫినిషింగ్ టచ్ కూడా నేను మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది. అండ్ వాళ్ళైతే మొత్తం బ్లాక్ బీడ్స్ ఒక 6 అని 2 హారాల టైప్, 2 నెక్లెస్ టైప్లో అండ్ ఒక యూనిజిబుల్ చైన్ టైప్లో, అండ్ ఇవి వచ్చేసేసి మనకి శారీ పిన్స్ అనమాట అవి. అండ్ ఇది కట్టర్ ఎలా చేసుకుంటాను, సైడ్ ఎలా ఇది చేస్తాను ఏంటి అనేది చెప్పి అన్నారు. అండ్ అది కూడా అడిగారు కదా, అది ఏం మిషన్ అక్క ఏంటి అనేసి నేనైతే చూపిస్తున్నాను. ఇది హీటర్ అనమాట. ఇది జస్ట్ మనం కరెంట్ వైరింగ్ పనులు అవి చేసే వాళ్ళ దగ్గర అయితే మనం చూడొచ్చు, వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది హీటర్ మిషను. ఇదైతే నేను మీషో నుంచి అయితే తెప్పించుకున్నాను, బయట ఎక్కడ కొనుక్కోలేను, మీషోలో నుంచి కొనుక్కున్నాను ఆర్డర్ పెట్టుకొని. అండ్ ఒకటి మనకి సైడ్ ఎడ్జెస్ అనేది చాలా అంటే చాలా ఇదిగా అయితే అవుతుంది. కొన్ని అయితే కట్ అవ్వవు, కొన్ని ప్రాసెస్లో ఫ్లవర్ టైప్ ఉంచారా, ఇవైతే మనకు కట్ అవ్వవు అనమాట. ఇవైతే హీటర్తో అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. వీడియో అయితే కొంచెం బ్లర్గా వస్తుంది ఏమనుకోకండి. అండ్ ఒక్కదాన్నే చేసుకోవడం కదా, కొంచెం దాంతో ఏంటంటే సపోర్ట్ లేదు. అవన్నీ వచ్చే స్టాండ్స్ అవన్నీ వచ్చేసేసి వేరే ఒక రూమ్లో అనేసి ఉన్నాయి. ఇంకా మేకింగ్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు అవన్నీ సెట్ చేయాలంటే అవ్వదని ఇలా ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా ఆన్ చేసేసి ఇట్లాగైతే తీస్తున్నాను నేను. కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి, బ్లర్గా వస్తుంది అక్కడక్కడ మటుకి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ కోడిపిల్ల ఉంది చూసారా, ఇదైతే మా బాబు గారు తెచ్చుకున్నాడు అనమాట. మా అబ్బాయికి ఇప్పటికే 4 ఇయర్స్ అనమాట. మా బాబు అయితే తెచ్చుకున్నాడు ఈ కోడిపిల్లని. వాడు ఎక్కడికో బయటికి వెళ్ళాడు వాళ్ళ నాన్నమ్మ ఇంటికి. అండ్ ఇదైతే నన్ను వర్క్ చేసుకుంటుంటే వచ్చిన పక్కన కూర్చుంటుంది అనమాట. దీంతో కూడా పిక్ ఉంది, అది కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను దాని పిక్ కూడా. అండ్ అయితే ఫ్లవర్ చూసారా, మొత్తం అంతా కట్ అయ్యేసరికి ఎలా ఉంది ఏంటనేది, ఫ్లవర్ బ్యాక్ సైడ్ చూసారా ఎలా వచ్చిందో చక్కగా అటు ఇటుని. ఇదైతే ఉండట్లేదు అనమాట, ఏదో తినేది అనుకోని దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ ప్రతి ఒక్కటి కూడా సేమ్ అంతే, వాటి షేప్స్ అనేవి నేను మీకు చూపిస్తాను. అసలు మనమైతే ఇవి అంటించుకొని స్టోన్ పెట్టుకున్నట్టే ఉండవు, జస్ట్ ఏదో లాకెట్స్లా ఉంటాయి. అండ్ ఇదైతే A4 షీట్స్కి ఇట్లా అంటించేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి హై పిన్స్ పెట్టేసేసి బ్యాక్ సైడ్ ఇంకో కవర్ అనేది ఇంకోటి ఉంటుంది షీట్, ఆ షీట్ అనేది మనం అంటిస్తాం అనమాట. అండ్ మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోయాక కూడా నేను మీకు చూపిస్తాను. బ్లర్ వస్తుంది కెమెరా అయితే, నేను సరి చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ అయితే ఇవ్వండి ఇంకోటి ఫ్లవర్ టైప్లో, అండ్ ఇంకోటి వచ్చేసేసి రౌండ్ షేప్. ఇవన్నీ వచ్చేసి మనకి చాలా, ఇది షేప్ చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో, దీని ప్రకారమే షేప్ అంతా కూడా సేమ్ స్టోన్స్ ఎలా ఉన్నాయో అదే పదంగా షేప్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది చూసారా ఎంత బ్లాక్గా అయితే అయిపోయిందో హీటర్. ఇది నేను దగ్గర 8 months నుంచి అయితే యూస్ చేస్తున్నాను. యూస్ చేసి దీని కలర్ అయితే ఇట్లా అయితే చేంజ్ అయిపోయిందనమాట. అండ్ ఇగోండి సెట్ ఫుల్గా వచ్చేసేసి ఈ విధంగా అయితే వచ్చేసింది. అన్నీ అటాచ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకొంచెం ఫినిషింగ్ టచ్ ఉంది, నేను అయితే ఫుల్ మేకింగ్ అనేది చేసి చూపించట్లా, జస్ట్ ఓన్లీ ఇంతవరకు అయితే నేను చూపిస్తున్నా. ఇదైతే ఇక్కడతో అయితే ఫినిషింగ్ అయిపోయిందండి లాక్ నెక్లెస్. అండ్ ఇవి వచ్చేసేసి ఇన్విజిబుల్ చైన్కి అయితే గుచ్చాలి. ఇవైతే బ్లాక్ బీడ్స్కి అనమాట లాకెట్స్. వాళ్ళైతే ఈ లాకెట్స్ అయితే పేరప్ చేశారు. ఇయర్ రింగ్స్ అనమాట, స్టడ్స్ ఇయర్ రింగ్స్ అయితే ఇమ్మన్నారు వాళ్ళు, అలా అయితే ఇచ్చాను. అండ్ ఇగోండి బ్యాక్ సైడ్ వచ్చేసి షేప్ అయితే ఇలా వస్తుంది, బ్యాక్ సైడ్ కవర్ ఇంకోటి అయితే ఇలా వస్తుంది. మన స్కిన్లోకి అనేది కలిసిపోతుంది అనమాట, అది పెండెంట్లా ఉండదు, సూపర్గా ఉంటుందండి. ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మన వాట్సాప్ నెంబర్ అయితే కిందన అనేది స్క్రోల్ చేస్తున్నాను, కిందనైతే ఉంది. ఇవి వచ్చేసేసి ఇది ఇంకోటి అనమాట, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే చేశాను. చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో, ఎంత బాగా వచ్చింది అనేది. ఇవి కూడా స్ట్రెస్ టైప్లో అయితే వచ్చేసాయి అనమాట.
అండ్ ఇదైతే ఏదో తినేసేది, నేనేదో తినేస్తున్నానేమో అనుకొని వచ్చేస్తుంది అనమాట వీటిని చూసి. అండ్ నైట్ టైం తీసాను కదండి, కొంచెం డల్గా అయితే ఉంటుంది వీడియో, ఏమనుకోకండి. అండ్ ఇవి కూడా చూసారా హ్యాంగింగ్ టైప్లో, ఇది కూడా ఇలా కిందన అనేది ఊగుతుంది అనమాట.